ప్రధాని మోదీ అమెరికా టూర్ ముగిసింది. వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ తర్వాత మోదీ భారత్ కు బయలుదేరారు. 2 రోజుల పర్యటన తర్వాత భారత్ కు తిరుగు పర్యటన అయ్యారు. అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ సందర్భంగా మోదీ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు బలోపేతాలపై చర్చించారు. ఈ క్రమంలోనే అమెరికాతో చమురు, గ్యాస్ వాణిజ్యంపైన దృష్టి పెడతామన్నారు. 2030 నాటికి $500 మిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యమన్నారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామన్నారు మోదీ. యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి కాదని, తాము ఎప్పుడూ శాంతి వైపే నిలబడతామని స్పష్టం చేశారు. స్నేహితుడితో కలవడం సంతోషంగా ఉందన్నారు మోదీ. తనలాగే ట్రంప్ కు కూడా దేశమే ఫస్ట్ నినాదమని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయన్నారు. అమెరికా భారత్ బంధం మరింత బలోపేతం కావాలన్నారు మోదీ. మరో 4 ఏళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా భారత్ కు F-35 యుద్ధ విమానాలను అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. 26-11 కుట్రదారుడు తెహ్వూర్ రానాను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది నుంచి భారత్ కు మిలిటరీ ఉత్పత్తులను పెంచుతామన్నారు. అలా ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది.